ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు చేసిందంతా కరెక్ట్ అని నేనే చెప్తారు. దిగిన తర్వాత ప్రభుత్వం వచ్చినప్పుడే అవినీతికి సంబంధించినటువంటి అంశాలని వెలుగులోకి తీసుకొస్తుందని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. తెలుగుదేశం హయాంలో ఏదైతే వాళ్ళు చెప్పుకున్నటువంటిది అప్పట్లో 2014-19 మధ్యలో మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడం అన్నటువంటిది కరెక్ట్ అన్నదే చెప్పారు. బట్ అది మొబిలైజేషన్ అడ్వాన్సుల ద్వారా వాళ్ళు డబ్బులు తిన్నారు, పనులు ఏం చేయలేదని ఆ తర్వాత వైసీపీ ఆరోపించింది. అట్లాగనే ఆ డబ్బులు ఏమన్నా వెనక్కి తెచ్చిందా? తేలేదు. పోనీ అలాగనే ఆ పనులు ఏమన్నా పూర్తయినాయా? లేదు. జనానికి పోయింది, రాజకీయంగా ఇద్దరు వాడుకున్నారు. ఇప్పుడు సేమ్ తిరుపతిలో ఏదైతే ఇప్పుడు తిరుపతే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ళు ఏవైతే నిర్మాణం చేయడానికంటూ పర్మిషన్ ఇచ్చారో ఆ ఇళ్ళకి సంబంధించి అంటే 3 ఆప్షన్స్ పెట్టారు. 3 ఆప్షన్లో గవర్నమెంట్ కట్టించి ఇచ్చే ఇళ్ళు అన్నటువంటి ఆ గవర్నమెంట్ కట్టించి ఇచ్చే ఇళ్ల విషయంలో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అది నిర్మాణానికి సంబంధించి తిరుపతి దగ్గర దాదాపుగా 100 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చారు అన్నటువంటి వార్తని ఈనాడు ప్రధానంగా ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్ హైలైట్ చేసింది. ఇందులో ఏంటంటే 21,648 ఇళ్ల నిర్మాణానికి డబ్బులు ఇస్తే 2,251 ఇళ్ళు మాత్రం పూర్తయినాయి. ఏకంగా 354 కోట్లు చెల్లించారు. వాస్తవంగా చెల్లించాల్సిన దానికంటే అదనంగా 100 కోట్ల రూపాయలు చెల్లించారు అన్నటువంటి. అంటే అక్కడ 2,251 ఇళ్ళకి కేవలం 354 కోట్లు అయ్యింది. ఇక్కడ వార్త వీళ్ళు రాసే క్రమంలో కొన్ని నిజాలు చెప్పేస్తున్నారు అనమాట. 2,251 ఇళ్ళకి 354 కోట్లు అయినాయి. కానీ అసలు టోటల్గా ఇచ్చింది 21,648. ఇందులో 100 కోట్లు గుత్తేదారుల ఖాతాల్లో జమ చేశారు అదనంగా అన్నటువంటి రాసుకొచ్చారు. అది మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడానికి ఇచ్చేటటువంటి అడ్వాన్స్. అది లంచం అవ్వదు, అవినీతి అవ్వదు. కాకపోతే అవినీతి అన్నటువంటి కోణాన్ని ఇక్కడ మొబిలైజేషన్ అడ్వాన్స్ని ఇప్పుడు 21,000 ఇళ్ళు అంటే ఇంటికి 2 లక్షల రూపాయలు పోనీ 1,50,000 వేసుకున్నా 1,00,000 వేసుకున్నా 8,000 కోట్లు అవసరం అవుతుంది. కానీ ఇచ్చింది కేవలం 354 కోట్లు. అది కూడా 2,251 ఇళ్ళు పూర్తయినాయి అంటే 2,250 ఇంటూ 1,50,000 వేసుకుంటే ఎంత అవుతుంది? దాంతోపాటుగా అప్పుడు ఇక్కడ 100 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చాను. మరి మిగతా వాటిని కూడా కట్టాలని కదా ఇచ్చింది. కాబట్టి ఇట్లా ఇప్పుడు ఏంటంటే ఆ కాంట్రాక్టర్లను క్యాన్సిల్ చేసి కొత్త కాంట్రాక్టర్కి ఇవ్వడం కోసం ఈ తరహా ఆరోపణ కథ నడుస్తుంది అనమాట.